ఏది మాట్లాడితే అది, దేన్ని అడిగితే దాని మీద పాట రాసినాం. ఏది అడిగితే అది పాట రాసేది. మీరు నా రచనలు వినక, నేను ప్రీవియస్లీ ఏం చేసినో తెలుసుకోక, నేను బీఆర్ఎస్ పార్టీ ఫ్రేమ్లోకి వచ్చినాక కనబడ్డాన్ని మాట్లాడడానికి మాటలు అన్ని విన్నాం, కానీ మీరు రాసిరని చాలా మటుకు తెలియదు. మీద నాదా తెలియదు అసలు. అంటే నాకు ఈ డబ్బాలు కొట్టుకునుడు, ఈ ఎవడు కలితే వానికి నా గురించి చెప్పుకునుడు, నా ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని వాడు చేసుకోకపోయినా చేసుడు, ఈ గలీజ్ అలవాట్లు నాకుండే. మంచి ఉన్నదనుకో వాళ్ళే ఎత్తుకపోతారు. సమాజంకి వాడు నేర్పుతాడు. వాళ్ళకు నచ్చిందనుకో వాళ్ళే తీసుకుపోతారు. వాళ్ళు చూసిరనుకో వాళ్ళే తీసుకుపోతారు. వాళ్ళ దృష్టి, ప్రజల దృష్టిలో ఉన్న పాటలు చాలా ఉన్నాయి, మీలాంటి వాళ్ళ దృష్టిలోనే లేవు. మీరే యూట్యూబ్ వచ్చిన కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మిట్టపల్లి స్టూడియో ఆధ్వర్యంలో కూడా కళాకారులు ఇంకేమో అది పెట్టి ఇంకా చేస్తున్నట్టు కదా. చేస్తాం. అదో పెద్ద సంకల్పం. అదో చాలా పెద్ద సంకల్పం. తెలంగాణ స్టేట్లో ఉన్న సామాజిక స్పృహ కలిగిన పాటలు పాడుతున్న వాళ్ళను అందరినీ ఆ గూటికి తీసుకొస్తా, అందరినీ ఆ ప్లాట్ఫామ్ మీద ప్రొడ్యూస్ చేస్తా. నేను సొంతంగా డబ్బులు పెట్టి చేస్తా పని. ఇంత టైం ఉందా మేము ఇప్పుడు? 100% నాకు పాట కోసం కంటే ఇంకేముంటుంది. పొలిటికల్గా పోతే ఇంకెక్కువ చేస్తా కలిసి వస్తే. నాకు కలిసి వచ్చిందనుకో అసలు కళారంగానికి సేవలు మామూలుగా ఉండవు. మనం ఏం లేనప్పుడే డబ్బులు పెట్టుకొని పని చేసుకుంటా నా దగ్గరికి వచ్చిన వాళ్ళని, నాతో ఉన్న వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ పోయినాం. ఇంక ఇప్పుడు నాకు దేవుడు మంచి దారి ఇచ్చి సమాజం నన్ను బాగా గుర్తించి నన్ను లిఫ్ట్ చేస్తే ఇంకెక్కువ సేవ అవుతుంది పెనకకు.